హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఈరోజు నక్షత్ర దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఈ నక్షత్ర దీపాలని ఎలా వెలిగించుకోవాలి, ఏ టైంలో వెలిగించుకోవాలి, ఎప్పుడు వెలిగించుకోవాలి అని అయితే ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఈ నక్షత్ర దీపాలను కార్తీక మాసంలో వెలిగించుకుంటే చాలా విశిష్టం. మీరు కూడా ట్రై చేయండి. కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వెలిగించుకోవడానికి, ఏ రోజైనా వెలిగించుకోవచ్చు. సాయంత్రం మట్లు వెలిగించుకోవాలి నక్షత్రాలు వచ్చే టైంకి. ఈవినింగ్ 6 to 7, 7:30 ఆ మధ్యలో వెలిగించుకోవచ్చు. ఈ నక్షత్ర దీపాలను ఎక్కడ వెలిగించుకోవాలంటే గుడిలో అయినా వెలిగించుకోవచ్చు, లేదంటే ఇంటి దగ్గర బయట తులసమ్మ దగ్గర అయినా వెలిగించుకోవచ్చు. అక్కడ కూడా కుదరని వాళ్ళైతే ఇంట్లో దేవుడి మందిరంలో కూడా వెలిగించుకోవచ్చు, పూజ రూమ్లో. అక్కడ కూడా కుదరని వాళ్ళైతే ఇంట్లో హాల్లో కూడా వెలిగించుకోవచ్చు. కానీ ఈ నక్షత్ర దీపాలను అయితే నక్షత్రాలు కనబడే చోట వెలిగించుకుంటేనే మంచిది. బయట తులసమ్మ దగ్గర అయితే బయట కనిపిస్తాయి కాబట్టి అక్కడ వెలిగించుకుంటే మంచిది. ఇంకా టెంపుల్లో కూడా వెలిగించుకున్న మంచిదే. కానీ టెంపుల్లో మనం ఇంటి దగ్గర వెలిగించుకున్నంత ప్రశాంతంగా వెలిగించుకోలేము. ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అక్కడైతే కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి, ఇంక ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా వెలిగించుకోవచ్చు. నేనైతే ఇంటి దగ్గరే చేశాను, బయట తులసమ్మ దగ్గర అయితే చేశాను. తులసమ్మ దగ్గర అయితే బయట ఆవు పేడతో అలికేసాను. ఆవు పేడతో అలికేసి ముగ్గు అయితే వేసాను. ఆవు పేడ దొరకని వాళ్ళైతే పసుపు వాటర్తో కూడా అలికేసి ముగ్గు పెట్టచ్చు. ఐశ్వర్య ముగ్గు అయితే వేసుకోవాలి ఈ దీపాలు పెట్టేటప్పుడు. ఈ ఐశ్వర్య ముగ్గు అయితే ఒకసారి అయితే నేను షార్ట్లు అయితే అప్లోడ్ చేసి పెడతాను, ఈ ముగ్గు అయితే వేసి. సో నేనైతే వీలుగా ఉంటుందని ముందైతే శుద్ధతో పెట్టేశాను. శుద్ధతో పెట్టేసి పైన ముగ్గుపోత అయితే వేసాను, ఇలా అయితే ఈజీగా ఉంటుందని. ఇంకే ముగ్గు రాని వాళ్ళైతే అష్టపద్మ ముగ్గు అయినా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకే ముగ్గు అంతా వేసుకున్నాక సైడ్ బార్డర్స్ కూడా వేసుకోవాలి. 4 బార్డర్స్ కూడా గీసేసుకోవాలి. వేసేసుకొని ఇందులో పసుపు కుంకుమ అయితే వేసుకొని అందంగా అలంకరించుకోవాలి. ఈ ముగ్గు అన్ని గడియల్లో పసుపు కుంకుమ వేసి అందంగా అలంకరించుకోవాలి. ఈ ముగ్గునే ఐశ్వర్య ముగ్గు అంటారు. ఈ ముగ్గు వేసి దీపాలు పెట్టుకోవడం వల్ల మనకి అధికంగా ఏమైనా సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇలా పసుపు కుంకుమ అనేది వేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇంక ఈ లోపు అయితే ఇందులో పెట్టుకోవడానికి పిండి ప్రమిదలు అయితే రెడీ చేసుకోవాలి. అందుకు నేనైతే బియ్యం పిండి తీసుకున్నాను. అందులో కొంచెం ఆవ నెయ్యి వేసి కొంచెం బెల్లం వేయాలి, ఎక్కువ వేయకూడదు. కొద్దిగా బెల్లం వేసి ఆవపాలు వేసుకుంటూ మిక్స్ చేయాలి. చపాతీ పిండి ముద్దలాగా మిక్స్ చేసి ఇంకా పిండి దీపాలు అయితే చేసుకోవాలి. మొత్తం 27 దీపాలు అయితే చేసుకోవాలి. 27 నక్షత్రాలు కాబట్టి 27 దీపాలు అయితే పెట్టుకోవాలి. ఇవి పిండి దీపాల్లోనే పెట్టుకోవాలని ఏం లేదు, ప్రమిదల్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఉసిరికాయల మీద అయినా పెట్టుకోవచ్చు దీపాలు. ఈ దీపాలను ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగిస్తే చాలా మంచిది. ఇలాగా మొత్తం 27 బాల్స్ అయితే చుట్టేసుకోవాలి. ఈ పిండి కలిపేసుకుని ఒక 10 to 15 minutes అయితే అలా వదిలేయండి. అలా వదిలేస్తే అప్పుడు పగుళ్ళు అయితే రావు. నేనైతే వెంటనే చేస్తాను టైం లేక. సో ఇలాగైతే రెడీ చేసుకొని మీకు నచ్చిన షేప్లో అయినా చేసుకోవచ్చు. రెడీ చేసుకొని వాటికి గంధము కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇంకా పెట్టేసుకున్న తర్వాత బయట ముగ్గులు అయితే 27 తమలపాకులు అయితే వేసుకోవాలి. తమలపాకులు అయినా వేసుకోవచ్చు, మందార ఆకులు అయినా వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటితో అయితే చేయొచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. మాకైతే తమలపాకులు ఎక్కువ దొరుకుతాయి, సో అందుకని తమలపాకులు అయితే వేసుకున్నాను నేను. మొత్తం 27 ఆకులను అయితే పెట్టుకోవాలి దీపాలు పెట్టడానికి. ఇప్పుడు పిండి దీపాలు అయితే పెట్టేస్తున్నాను వాటి మీద. ఈ పిండి దీపాల కింద ప్రమిదలు పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. అప్పుడైతే అవి విరగవు, ఎలా ఉన్నాయి ప్రమిదతో అలా తీసి పెట్టేయచ్చు అందులో. ఇలా అయితే కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఈ నక్షత్ర దీపాలని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెలిగించవచ్చు.
ఇప్పుడు ఈ పిండి ప్రమిదలో అయితే ఒత్తులు వేసుకోవాలి. పువ్వు ఒత్తులు అయితే ఒక్కోటి వేసుకోవచ్చు. ఎందుకంటే అవి 2 ఒత్తులు కలిపి చేస్తారు కదా, అందుకని ఒక్కోటి వేసుకోవచ్చు. 27 వేసుకోవాలి మొత్తం. నార్మల్గా పొడుగొత్తులు వేసుకుంటే అవైతే 2 వేసుకోవాలి. 2 కలిపి ఒకటి కింద వేసుకోవాలి అవైతే. ఈ పువ్వు ఒత్తులు అయితే ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే నువ్వుల నూనె వేసుకున్నాను. ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా అన్ని దీపాలలో అయితే నూనె అయితే వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపాలు అయితే వెలిగించాలి. మా పిల్లలు నేనైతే వెలిగిస్తున్నాం ఇక్కడ. మా పిల్లలు అయితే ఉన్నారు పక్కనే. ఈ దీపాలన్నిటినీ అందంగా పువ్వులతో అయితే అలంకరించుకోవాలి. పువ్వులన్నీ పెట్టేసుకున్న తర్వాత దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఈ దీపాలను వెలిగించేటప్పుడు మన మనసులో మన నక్షత్రాలను తలుచుకుంటూ వెలిగించుకోవాలి. మన నక్షత్రాలు తెలియకపోతే మన పేర్లైనా తలుచుకుని వెలిగించుకోవచ్చు. అలానే ఇంకా మన ఫ్యామిలీస్ వాళ్ళందరివి కూడా పేర్లు చెప్పుకొని అయితే వెలిగించుకోవచ్చు. అందరికీ ఉన్న నక్షత్ర దోషాలు అయితే తొలగిపోతాయి ఈ నక్షత్ర దీపాలు వెలిగించటం వల్ల. ఈ నక్షత్ర దీపాలన్నీ వెలిగించేసాక నైవేద్యం అయితే పెట్టుకోవాలి. నేనైతే 2 అరటిపళ్ళు బెల్లం ముక్క పెట్టుకున్నాను తమలపాకులో వేసి. నక్షత్ర దీపాలకు ముందైతే పెట్టుకున్నాను. వీడియోలో కనిపిస్తుంది కదా, తులసం దగ్గర అయితే పెట్టుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, సో అందుకే యాడ్ చేయలేదు. తర్వాత దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత దీపాలన్నిటికీ పసుపు కుంకుమ అక్షంతలు వేసి పూజ చేయాలి. నెక్స్ట్ అయితే అగరబత్తి వెలిగించాలి. ధూపం చూపించాలి దీపాలన్నిటికీ. ఇక్కడైతే మా పిల్లలు కూడా మొత్తం అన్ని దీపాల మీద అక్షంతలు వేసి పూజ చేస్తున్నారు. మా పిల్లలు ఇద్దరితో కూడా చేయించాను. ఈ దీపాలన్నీ వెలిగించిన తర్వాత కార్తీక పురాణం బుక్ కానీ లేదంటే విష్ణు సహస్రనామాలు కానీ చదువుకోవాలి. ఆ 2 చదవలేము అనుకున్న వాళ్ళైతే శివనామస్మరణ చేస్తూ ఆ దీపాల దగ్గర కాసేపు కూర్చుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నాను లాస్ట్లో. ఈ నక్షత్ర దీపాలు వెలిగించిన వాళ్ళైతే ఆ రోజున ఇంకా నీసు మాసాలు అవి ఏమి తినకూడదు. ఆ రోజంతా వెజ్జే తినాలి. అలానే దాంపత్య జీవితానికి కూడా దూరంగా ఉండాలి. ఇవన్నీ పాటించాలి. ఇంకా ఈ దీపాలను అయితే ఈరోజు ఇంకా కదపకూడదు, ఇంకా అలాగే వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ దీపాలను తీసి ఆ దీపాలు, ఆ పువ్వులు, ఆ ఒత్తులు అవన్నీ తీసేసి ఓన్లీ పిండి దీపాలను అయితే ఆవుకైతే పెట్టచ్చు, తినిపించవచ్చు. అవి కూడా కుదరని వాళ్ళైతే పచ్చని మొక్క మొదల్లో వేసేయచ్చు, లేదంటే పారే నీటిలో అయినా వదిలేయచ్చు. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ నక్షత్ర దీపాలను ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి అనేది అయితే చూసారు కదా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.